సాఫ్ట్వేర్లో సెటిల్ కాక నేనైతే సామలకోటలో చిన్న బిజినెస్ అయితే పెట్టబోతున్నాను. అదే మన జిమ్ అనమాట. కానీ ఆ జిమ్ పెట్టడం వల్ల నాకు చాలా భయంగా ఉంది. జిమ్ స్టార్ట్ అవ్వకుండానే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇది అనౌన్స్మెంట్ వీడియో అనమాట. ఫస్ట్ మన జిమ్ ఇంకా ఏం కంప్లీట్ అవ్వలేదు, స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. ఇది స్టెప్ 1 అనమాట. సో స్టెప్ 1లో ఏం ఉంటాయో అవన్నీ చెప్తాను. ఇప్పుడు మా జిమ్ ఏరియా అయితే చూపిస్తాను. రాగా ఉంటుంది మొత్తం లోపల. ఇది మన జిమ్కి వెళ్ళే రూట్ అనమాట. ఒకసారి మనం పైన వర్క్స్ ఏం జరుగుతున్నాయో ఒకసారి చూసేద్దాం. లోపలికి అయితే మనం ఎంటర్ అయిపోదాం. ఇది స్టేజ్ అనమాట. ఇది ఇంకా ఏం కట్టలేదు. సో ఒకసారి నాతో పాటు పైకి వచ్చాం. అండ్ ఇది ఇంకా పనులు అయితే జరుగుతున్నాయి. ఇంకా రాగా ఉంది. అంటే ఇంకా చాలా వరకు మొన్న ఇవే ఉండేవి కాదు, ప్లాస్టింగ్ చేసి ఎలక్ట్రికల్కి లాగి లోపల మొత్తం అన్నీ చేశారు. సో ఇంకా మనకి జరగాల్సిన వర్క్ చాలా అయితే ఉంది. అండ్ అందుకే ముందు చెప్పాను ఇది అనౌన్స్మెంట్ వీడియో మాత్రమే. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకి ఇంకో వీడియో అయితే లాంచ్ అవుద్ది. నాకు 23 years, కానీ నేను ఇంత పెద్ద జిమ్ అయితే ఓపెన్ చేయబోతున్నాను. ఈ జిమ్ స్టార్ట్ చేయడానికి కారణం నేను నా బీటెక్ గ్రాడ్యుయేట్ అయ్యి 2 years అయితే అవుతుంది. ఇప్పటికి వచ్చి జాబ్ లేదు. అండ్ అలాగే నేను బెంగళూరులో 3 months అయితే చేశాను. బట్ ఆ స్టెబిలిటీకి ఆ వాతావరణానికి నాకైతే పడక ఏదో ఒక దాంట్లో బిజినెస్ పెడదామని అనుకున్నాను. బట్ జిమ్ అనేది నా డ్రీమ్ అనమాట. 4 years నుంచి నేను ఎప్పటి నుంచో పెడదాం అనుకుంటున్నాను. బట్ ఆపర్చునిటీ అనేది ఇప్పుడే వచ్చింది నా పార్ట్నర్ వల్ల, అది కూడా. సో తనతో పాటు నేను కూడా కలిసి ఇంత పెద్ద జిమ్కి అయితే అగ్రిమెంట్ అని తీసుకున్నాం. అండ్ ఈ అగ్రిమెంట్ అన్ని నేను తర్వాత వీడియోలో మాట్లాడతాను. బట్ అండ్ మీ మోటివేట్ కాస్త కొంచెం ఇంత చిన్న జిమ్ అయితే పెట్టబోతున్నాడు. అండ్ ఈ చిన్న జిమ్ పెట్టే ముందు మేమైతే చాలా స్టెప్స్ అయితే వేయాల్సి వచ్చింది. చాలా ఫైనాన్షియల్గా కొంచెం సఫర్ అవ్వాల్సి వచ్చింది. అండ్ దీనివల్ల చాలా పనులు అయితే చేయాల్సి వచ్చింది. అండ్ మన కంటెంట్ కూడా కొంచెం దూరంగా ఉండడానికి కారణం ఈ ఈ జిమ్ మాట్లాడడం వల్ల. సో మన కంటెంట్కి అయితే కొంచెం దూరంగా అయితే వెళ్ళాం. ఈ జిమ్ పనుల్లో కొంచెం బిజీగా అయిపోయాం. స్టార్టింగ్లో ఈ వాల్స్ అనేవి ఏమీ లేవు. మనం ఈ వాల్స్ అన్నీ అడ్వాన్స్ 1 lakh ఇచ్చిన తర్వాత మనకి ఈ పనులు అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఇది ఇప్పటికి వచ్చేసి 1 month అయితే అయిపోతుంది మనం జిమ్ స్టార్ట్ చేసి. బట్ అయినా సరే వీఆర్ గెటింగ్ లేట్. ఇప్పటికి వచ్చి 1 month అయిపోయింది, కానీ ఇంకా కొంచెం టైం పట్టేలా ఉంది. ఎందుకంటే మాకు జరిగిన కొన్ని కారణాల వల్ల కొంచెం రెంటల్ ఇష్యూస్ కానీ కొంచెం ఓనర్ ఇష్యూస్ కానీ జరగడం వల్ల మన బడ్జెట్ కూడా చాలా పెరిగిపోయింది. మన బడ్జెట్ ఏంటో నేను లాస్ట్లో చెప్పేస్తాను, ఒకసారి లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఇది మన ఎంట్రన్స్. మనకి ప్రస్తుతానికి వాటర్ వర్క్ అయితే జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి మేము ఇంటీరియర్ డిజైనింగ్ గురించి అవన్నీ మాట్లాడుతూ ఉన్నాం. రేపు పొద్దున్న ఫ్లోరింగ్ కూడా అయిపోద్ది. మనకి ఏసీలు కానివ్వండి, మొత్తం మన సామలకోటలోనే బిగ్గెస్ట్ జిమ్ అనమాట ఇదైతే. సో మీకు ఎటువంటి బాధ, మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ జిమ్ అయితే స్టార్ట్ చేయాలని నేను నా పార్ట్నర్ కొంచెం ఈ స్టెప్ అయితే తీసుకున్నాం. అండ్ మా పార్ట్నర్ వచ్చేసి చాలా మోటివేటెడ్ ఉంటాడు ఇందులో. అండ్ ప్రతి ఎక్విప్మెంట్ కానీ అన్ని ఎక్విప్మెంట్స్ అన్నీ చూసేసాం. యూఎస్ఏ నుంచి అయితే వస్తున్నాయి కొన్ని ఎక్విప్మెంట్స్. అండ్ ఆ ఎక్విప్మెంట్స్ మాత్రం మీకు ఖచ్చితంగా బెస్ట్ ఎక్విప్మెంట్స్ చూస్ చేసుకున్నాం. ఇక్కడ ఆ చివరి అయితే వాష్రూమ్ అయితే వస్తుంది. అండ్ ఇది మన రాగా ఉండే ఒక జిమ్ ఏరియా. అండ్ ఈ జిమ్ ఏరియాకి సామలకోటలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వస్తారని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ మీ మోటివేట్గా నాకైతే కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ ఈ కంటెంట్ వచ్చేసి నేను వ్యూస్ గురించి కాదు, దేని గురించి కాదు. నా జిమ్ అనౌన్స్మెంట్ వీడియో ఇది నాకు చాలా పెద్దది చెప్పాలంటే. ఇంట్లో ఫైనాన్షియల్ కండిషన్స్గా చాలా ఇప్పటికే సఫర్ అయ్యాను. అండ్ దాంతోపాటు లోన్స్ కూడా పెట్టాను. అండ్ బడ్జెట్ వచ్చేసి పర్ పర్సన్కి ఇది 20 lakhs అయితే పడుతుంది. అండ్ ఇప్పటికి వచ్చి 40 lakhs అవుతుంది. మేము అనుకున్న దానికన్నా ఒక 10 lakhs ఎక్కువ వేయాలని ఉంది. ఎందుకంటే మనకి వస్తున్న ప్రాబ్లమ్స్ అవన్నీ కానివ్వండి, హైదరాబాద్ నుంచి ఎక్విప్మెంట్ రావాలి, కొన్ని ఏమో యూఎస్ నుంచి రావాలి. సో దానివల్ల మనకి బడ్జెట్ అయితే చాలా పెరుగుతుంది. బట్ ఈ బడ్జెట్లో సామలకోటలో బిగ్గెస్ట్ జిమ్ అయితే మీరు ఎంజాయ్ చేయబోతున్నారు. అండ్ స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ ఎపిసోడ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.